హలో అండి, ఈరోజు వంట లేదు, ఓన్లీ హార్వెస్టింగే. ఫస్ట్ పూలు దించుతా, పూలు కూడా తీసుకెళ్తా. అయితే అమ్మ వినాయకుడు పూజది వీడియో పెట్టలేదన్నారు. నేను చెప్పినా కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు మా అత్తమ్మ చనిపోయింది, అందుకే ఇట్లా. మామూలుగా మేము ఇయర్లీ ఎట్లా అంటే కొత్త వినాయకుడి విగ్రహం పెడతాము. పెట్టి 3 days పూజలు చేస్తాం ఇంట్లో. 3 days ఇంట్లో పూజ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళిపోయి ఇంటికి తీసుకెళ్తా, దేవుడికి పెడతా. ఇంట్లో ఉండే వినాయకుడు హనుమాన్. ఇది చూడండి, ఏమో వేస్తుందని చెప్పి ఉరికి వస్తున్నాయి. ఎంత పెద్దగా చూడు, మస్తు పెద్దగా అయిపోయినాయో. మీ చిన్న పిల్లలు తెచ్చినమ్మా. రాత్రి హంసలు ఒక జాతికి చెందినాయి. ఏంది నాన్న అంటే చెందినేమో. వంకాయ మంత అయింది. ఏంటిది? వంకాయలు బాగానే అయినాయి కానీ పుచ్చులు ఉంటున్నాయి. ఆయనలో 4 రూపాయలు వెళ్తున్నాయి. ఇది చాలా పుచ్చులే ఉన్నాయండి, పనికిరాదు. ఇది వదిలేసింది ఎంతలా ఉంది, పడేస్తే పక్క మన సౌండ్ వస్తుంది. మామని ఇది కొంచెం ఇట్లా వస్తుందండి, వాసన వస్తుంది. ఇలా ఏమన్నా అడుగు పెట్టినట్టున్నా మంచిగా మస్తు వాసన. ఈ వర్షాకాలంలో ఈ వామాకు బజ్జీలు వేసుకుని తింటేనైతే మస్తు టేస్ట్. ఇది ఎంత మానైపోయింది, వానం అయిపోయింది. ఫీలింగ్ ఉండదు. బోర్ వల్ల పోయింది. బోరు పడి బోర్ వల్ల పోయింది పడిపోయింది. లేదంటే ఊడలు మరి లెక్క ఉండే. ఇంత పెద్దగా వాసన, ఈ ఏరియా మొత్తం అదే స్మెల్. అయితే విఘ్నేశ్వరుని కొత్తది విగ్రహం పెట్టద్దు, ఇంకోటి కొబ్బరికాయ కొట్టద్దు అన్నారు. అయితే ఇక పాయసం చేసి లాస్ట్ ఉన్న మన విగ్రహానికే ఇంకా డైలీ పూజ చేసుకున్నట్టు దీపం పెట్టి మొక్కున్నాం అంతే. ఇంకా సపరేట్ పెట్టి ఎక్కువ ప్రసాదాలు చేసి ఇంకా పూజ లేకుండా ఎక్కువ ప్రసాదాలు ఏందని పాయసం చేసి మాత్రం దేవుని దగ్గర నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాము. పర్వాలే, మన వినాయకుడు మనకు అన్ని అనుగ్రహించి చందాలు అయితే ఇచ్చినాము అక్కడక్కడ మనల్ని అడిగిన దగ్గర. అయితే చేసుకుందాం, బ్రహ్మాండంగా చేసుకుందాం. ఏముంది నెక్స్ట్ ఇయర్. అయితే జుద్దురండి, ఇలా ఆలుగడ్డలు మొలకొచ్చినట్టుంటాయి పెడితే. అవన్నీ మంచిగా వచ్చినాయి, మరి ఎన్ని వస్తాయో మనకు తెలియదు, చూడాలి. మన ల్యాండ్లో మనం ఆలుగడ్డలు అయితే ఇదే ఫస్ట్ పెట్టడం. ఇంకోటి పుదీనా చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో, పుదీనా మంచిగా వచ్చింది. ఇంకోటి ఇది మనీ ప్లాంట్ పెద్దగా చెట్టుకైతే వెళ్ళిపోతుంది, పై వరకు వచ్చేసింది. ఆకులు పెద్ద సైజు స్టార్ట్ అయినాయి. చూడడం కింద అన్ని పెద్ద. ఇగో ఇక్కడ చూడాలి, ఇక్కడ స్టార్ట్ అయినాయి చూడండి. ఇగో ఇది ఇప్పుడు అవి ఏంటంటే పెద్దవి మరి. ఇగో రేపు మీకు మన బుట్ట ఉంటుంది కదా, ఈ బుట్ట నేను మీకు చూపెడతా. బుట్ట కంటే హైట్, ఈ బుట్ట కంటే పెద్ద ఆకులు వస్తాయి. ఈ బుట్టని ఇట్లా పెట్టి మీకు చూపిస్తాను నేను. అది చూడండి ఎట్లా ఆడుకుంటే ఎట్లా తింటున్నాయో, ఎంత ఆహ్లాదకరంగా. అయితే ఈ వినాయక చవితి నుంచి మన వాళ్ళకందరికీ కూడా అది పండి ఉంటే దాన్ని ఇట్లా గుచ్చి లేపుతుంది మమ్మ, అది మనల్ని చూసి లేవు అని. మీరు తలపెట్టే పనులన్నిటికి కూడా ఏ ఆటంకాలు లేకుండా మన వినాయకుడు స్వామి ఆశీర్వాదంతో మన తొలి పండుగ కదా. సో ఇప్పటి నుంచి అందరికీ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మంచిగా ఉంటుందిలే, మనం మంచి మనసుతోని మంచి బుద్ధితో వెళ్తుంటే అన్నీ మనకు మంచే. అయితే కాయలు మళ్ళీ ఇది వచ్చింది, ఇగురు వచ్చినాయి. ఇవి కూడా ఇక్కడప్పుడు స్టార్ట్ అయింది కాయ. చెట్టు బాగా మొన్న ఎండిపోయింది అన్న నానా, నేనేంది మొత్తం పోయింది అనుకున్నాను. అవి పోయి రాలిపోయి రాలిపోయి మళ్ళీ వచ్చినట్టు. ఇప్పుడు వేపాకు ఇవన్నీ చెట్లు అట్లనే. మరి మునగ చెట్టు లాస్ట్ టైం అంతా కొట్టేసినాం కదా. ఇది ఎంత లావేం చూడడం కింద. అమ్మ చూడు, ఇగో బంక చూసినావు నాన్న. చిన్నప్పుడు అయితే ఇది తీసుకుపోయి పిసికి ఆడుకుంటుండే, బుక్కులు కంట పెట్టుకుంటుండే. ఇది వర్షం పడి ఇట్లా అయింది కానీ లేకపోతే బాగుంటుంది గమ్ము. ఇంకా మునగ చెట్టు గొంగలు పురుగులు పడుతుండే ఇట్లా అట్టలుగా. ఇది మనకి 7 వరకు కొట్టేసినాం కదా, కొమ్మలు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి. మళ్ళీ పూతలు వస్తున్నాయి మొత్తం చివర్లలో.
ఇవి మొన్ననే మునగా దింపిన మునగా తిన్నా, అది కూడా ఎంత చాలా తిన్నాం చాలా. కాబట్టి పోయేటప్పుడు చూస్తా. మల్బెరీ సైజ్ చూసినాం మమ్మీ, తెంపుదామలేదు కాయల సైజ్ మల్బెరీ అది పెరిగింది నాన్న, పైన కాయలు చూసిన. అది 2 inches ఉంది మమ్మ ఒక్కొక్కటి. ఎంత లావ్ అయినాయింది మమ్మీ, అంత పొడవు పెరిగినాయండి. ఈ చెట్టు అయిపోయింది, మరీ లావ్ వచ్చేసినా. ఫస్ట్ చిన్నగా ఉండే. ఇది పోయింది నాన్న, ఇది ఏంటిది, ఇది డ్రాగన్ ఫ్రూట్ పోయింది. కట్ చేసి పెట్టాలి అవి. ఈ నీడక ఏడా ఇగో ఎడు చూడు కాయలు. అవి కాదు అన్నమాట, సైజ్ చూడు అమ్మ ఒక్కొక్కటి. పైన ఈ చివరి పండ్లు ఉన్నాయి చూడు, అవి అక్కడ. కానీ అవి అందుకోలేం, అన్ని పైన ఉన్నాయి, చివర్లో ఉన్నాయి కాయలన్నీ. మంచి పక్షులు తినచ్చుగా వచ్చి. ఇదేమో వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ తుక్కుగా వస్తుంది. నా బిడ్డ ఇంట్లో ఉంది కానీ అసలు తినేది అదైతే. వాళ్ళు ఇల్లే తెంపుకోబోతారు. ఈ తోటకూర మస్తుంటుంది, చాలా లేతగా. అందుకే ఎడన్నా కొంచెం కనిపించినా తెంపేస్తా. ఇది వాటర్ యాపిల్ అండి అని ఎందుకు మమ్మీ తెలియనట్టు చెప్తావు? మన వాళ్ళు డైలీ చూసి ఆల్రెడీ నీ దాంట్లో తెలిసేసుకోరు కూడా. ఇగో మొన్నటిది ఇది 4 years కాస్తుందంట చెట్టు. లిచ్చి పూత వస్తున్నట్టు. పూత వస్తుందా? ఇది చిగురు. ఇంట్లో కూడా గూడు, అన్నిట్లో గుడ్లు పెట్టుకున్నాడు. అవునా, గుడ్లు ఉన్నాయా? లేదా వెళ్ళిపోయాయి అవి. ఇంతసేపు వర్షం పడ్డది. ఎండ చూడండి, మళ్ళీ ఎండ కాస్తుందా. వర్షం పడ్డది కదా, తగ్గినాక వీడియో తీసుకున్నాం అంటే ఇక మొత్తం ఎండ. ఏంది రాజా? అయితే రాజుగాడికి అన్నము మీరు వచ్చిన రోజైనా లేకపోతే లేదా అంటారు. నేను డే బై డే నేను వస్తా కానీ డైలీ మా వాళ్ళు వస్తారు. మావాడు వస్తాడు. కోళ్ళు అవి ఉన్నాయి కదా, డైలీ రాకపోతే ఎట్లా నడవదు. చూడమే పూట చదివి లోపల కాయలు ఎప్పుడైతే పెద్దగా. ఆమె ఎవరో అదే స్టార్ ఫ్రూట్స్ అడుగుతుందేనమ్మా, అవి కొన్ని తెంపుకొని వచ్చాటు పోదా. మనకు అన్ని హార్వెస్టింగ్ అంతా కిందనే ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు. బాబా చెట్లు, గాలి అయితే మస్తుందండి, వాతావరణం బాగుంది, గాలి. నేను ఇంకా గేలు వెళ్తలేదు దానికి, ఇంకా గేలు వెళ్తలేదు. పిందులు జర బయటకు వస్తున్నాయి. అయితే నైట్ మా వాళ్ళు ఫోన్ చేసినాయంట, పడ్డాయి నాన్న పురుగులల్లా. ఒకటి ఉందేమమ్మా ఆడ కింద ఉన్నాయేమమ్మీ, 15 పడ్డాయి ఒక దాంట్లో. ఓమ్మా 15 అన్నిగానో పడుతున్నాయంటే చెట్లకి. చూసినావా మరి అవి చెట్లకి ఎంత మమ్మీ? ఇవి కట్టుకోవాలండి కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళు. ఎందుకంటే పురుగులు ఇప్పుడు కొబ్బరి చెట్లను కొట్టే పురుగులు వాటిలో పడిపోతున్నాయి. అవి చూస్తూ గిత్తుంటాయా, విడిపోతాయి. అయితే ఆ చెట్టు ఒకటి జామ చెట్టు చచ్చిపోయింది కదా, ఆడ చెట్టు పెడదామని పోతే లేవు. మొన్న 2 తెచ్చినా అయిపోతుండే. అయితే రాత్రి మా వాళ్ళు ఫోన్ చేస్తుండే, పార్టీ వాళ్ళు. పార్టీలో ఒక మెంబర్, పెద్ద అతను, కృష్ణవేణి ఎంత మంచిగా ఉన్నావమ్మా, అసలు పార్టీలో ఎంత యాక్టివ్ ఉన్నావు, ఎంత బాగున్నావు, మొత్తం ఫామ్కి అంకితం అయిపోయినావు, వంటలకి అంకితం అయిపోయినావు, ఏంది రా 3 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి, యాక్టివ్ అవ్వు అని అన్నుండే. ఏందో ఏమో ఈ లైఫ్ స్టైల్ నచ్చింది. ఇంకా అటు పోదామా అంటే అటువైపు పోతానా పోలేనా అన్నట్టు అనిపిస్తుంది. పోతే ఏమో ఇక మళ్ళీ అటే పోతుంది, మళ్ళీ ఇదంతా ఉండదు. ఇక మళ్ళీ ఇటు వచ్చే పండ్లు తెంపుతున్నావా అమ్మాయి? పండ్లు కొంచెం సైజ్ పెద్ద అయితే తెంపుతున్నావా? ఇటు మీద చూడమా, ఇంకా నీళ్ళు కూడా ఆరలే. ఇందాకనే కదా పడి ఇట్లా పోయింది. పండ్లు నాన్న జర పెద్దగా ఉండేటివి, అంటే కలర్ మారి ఇట్లా తెలుస్తున్నాయి కదా మనకి. ఇలా కొన్ని పెద్దగా ఉన్నాయి కానీ కలర్ ఏం మారలే అమ్మాయి. నేను కలర్ మారినటి జర మొన్న రాలే ఇంటికి.
ఇక అడిగినుండే అమ్మ వెళ్తే ఈసారి కాయలు తీసుకురమ్మా అని చెప్పి తీసుకొచ్చి ఫోన్ చేయి వచ్చి తీసుకుపోతా అన్నది. ఈరోజు మన ల్యాండ్లో వెళ్ళేటివన్నీ ఆ కాకరకాయలు అవి ఏమన్నా ఉంటే ఇక అమ్మకే. ఈ ఆకుకూర మాత్రం నాకు. ఈ ఆకుకూర అయితే ఎప్పుడు కూడా ఎవ్వరికి కాయలు ఇస్తా కానీ ఆకుకూర మనకు కొంచెం కొంచెమే వస్తుంది కదా, ఇది నాకే సరిపోతుంది. ఈరోజు కత్తెర కూడా తెచ్చిన ఎందుకనే సేఫ్టీకని, కానీ తెగుతలేదు. మన దాంట్లో చెట్లు ఏమనుకుంటున్నాం మరి, ఈజీగా కట్ అవుతాయి అనుకుంటున్నాం. అదే కదా, ఈ గాలికి అయితే అబ్బా మన ఇది భలే ఉంది నాన్న గడ్డి. రాబిడ్స్ దంపిపోయాక ఇది ఇగో ఏం లేదు, ఇట్లా తీసుకుపోయి 7 వరకు అది కుట్టేసి దీనికి రాజుగాడికి మెడలో ఒక చిన్న బుట్ట టైప్ పెట్టాలి ఆమె. ఇగో ఇట్లా గడ్డి గేదం ఏమన్నా ఉంటే అవి అందులో వేసేసి పోరదేయాలి, మెడలు వేసేసి డాడీ పిలుస్తాడు, అది పోతుంది. ఇక వస్తా ఉంటది. దానికి ఇప్పుడు గాడిదికి కట్టినట్టు మూట కట్టచ్చుగా అమ్మాయి, అటు ఇటు మెడ మీద. చెయ్యాలమ్మ అట్లా కూడా. వస్తుందా ఏం కాదు. ఇక అటొక మూట ఇటొక మూట వేసి మనతో ఇక తిప్పించుకొని ఇక దాని మీద ఇటొచ్చాటెళ్ళు. అవునై ఏంటది రాజుగాడి చేసిన పని. ఇంకా వెతుక్కోవాలా నా కింద అయితే ఇంకా ఏనాడు పాడు చేసిండని. మంచి ఏదైనా చెట్టు పాదులో చేసి పోతే అది ఎరువన్న అవుతుంది కానీ ఏ చెట్టు పాదులో పోవద్దు. మళ్ళీ నేను ఇట్లా ఏమన్నా దింపుకోవాలన్నా అవి కూరగాయలు ఉండేవి కాదు మమ్మీ, మామూలు అవి ఎక్కడ పోతే జామ పండ్లు. ఊరికి అటు ఇటు పోవు. మళ్ళా జామ పండ్లు చేసినావా మమ్మీ? పండ్లేయా రామచిలకలు ఈరోజు రానట్టున్నాయి. వర్షానికి రామచిలకలు రానట్టున్నాయి. ఎంత బాగుంది చూడం. యాడ చెట్లు పీకేద్దాం నన్ను, ఏడ వస్తే ఆడ సేమ్ ఆగితే ఏడు కూడా. జామకాయలు అయితే మంచిగానే కాలేవి. ఎందుకని పెంచు తినేచ్చు. పుట్టదైతే మస్తు ఒక్క తింటా. ఇంట్లో ఉంటే ఇట్లా పండు ఏమి లేకపోతే అటు ఇటు చూస్తుంది, జామకాయలు తింటున్నట్టుగా అనిపిస్తుంది. అదేమో టీవీ చూసేటప్పుడు ఏమన్నా తినకుంటే మంచిగా ఆవుంటే గిడ్డంతా ఎంత బాగుంటుందో. నేను ఆడవాడ తీసేసేస్తున్నా. ఆవును మాట్లాడి పెట్టినాము, అంతా అయిపోయింది. శ్రావణ మాసంలో మాట్లాడినాము. శ్రావణ మాసం వెళ్ళాక తీసుకోపోర్రి అన్నారు. శ్రావణ మాసం అయిపోయింది. వస్తురా వాళ్ళు అడుగుతారు కానీ మేము పోతలేము. మనకు మనిషి లేక వాడిపోయిందా వద్దునా నాడు పడేసి కింద పడ్డానికి ఎందుకు చెట్లలో మంచిగా ఫ్రెష్గా నింపుకుంది నాకు. ఏం లేవు పండ్లు, పండ్లలాగా కనిపిస్తలేవు. చిలుకలు ఏడు ఉంచుతున్నాయేమో. తీసుకో పెద్దది. తీయకున్నాయి
అయితే రామ్మ కృష్ణవేణి మరి ఏంది మాట్లాడినావు మంచిగా ఎక్కడ తిరిగేటప్పుడు రెబల్ ఎక్కడ తిరుగుతుంది ఇట్లా ఎట్లున్నావు అసలు డ్రెస్సింగ్ అయితే అండి మస్తు మంది అంటారు మంచిగా ఉంటారు మీరు మీ బట్టలు మీరని. అయితే ఏమో ఇటు వచ్చినా మొత్తం ఇట్లా అయిపోయినా ఆలోచిస్తున్నా మన వాళ్ళు ఏమంటారు చెప్పండి. అమ్మాయి ఇట్లా కాదు ఆ వేలేకి పోమ్మంటారా లేకపోతే అమ్మాయి ఇదే అంటారు మమ్మీ. ఇది చేయండి అంటారు. మన వాళ్ళు ఉండేదే నీకు వీడియోస్ కోసం దాన్ని మిస్ అవ్వరు మమ్మీ. అయితే నేను కొంతమంది నా సన్నిహితులు అడిగితే యాక్టివ్ బాబు టికెట్ తెచ్చుకుంటారు. నేనే డైలమాలో ఉన్నా. అటక్కాలి టక్కాలి పెట్టి అది అవ్వదు ఇది అవ్వదు పోతే ఏమో ఇది కంప్లీట్ ఇది వదిలేసి అటు వెళ్ళాలి. ఇంకా చూద్దాం అమ్మే ఇంకా చూసినావా అమ్మే షాక్ అయిపోతావు. ఇంకా వస్తున్నాయి అవి ఇంకా రాలేవు మమ్మీ బయటికి. అవి ట్రాపింగ్ అది మనం ఒక 3-4 days ఆగి అదంతా తీసి క్లీన్ చేసుకోవాలి. ఎన్ని పడ్డాయి చూసినావా అమ్మే? అదే నా బాగా చూడు ఎంత బాగుందో పూలు పువ్వులుగా పార్కులో ఉన్నట్టు. మేకలు ఉంటే తింటు మేకలు ఒక ఆవు. వాటికంటే ముందు మనుషులు ఉన్నారు. సేపు కదా ఇంకొకైతే మొత్తం అడివైపోయింది. బీహారాలు వస్తూ ఉంటారు కానీ ఇదంతా ఏమేగం లేకుండా మొత్తం తీసేస్తాం మేడం. మీరు ఏ పని చెప్తే అది చేస్తా అన్నట్టు హిందీలో చెప్తుండు. నాకేమో హిందీ ఇంత వస్తుంది. ఇక అన్నిటికి రాముడు నువ్వు చెప్పాను ఆయనే చెప్పానాలి. ఆయన ఏమంటుండని నేను అడుగుతుండాలి. అయినా కూడా చూస్తున్నాం తెలుగు వాళ్ళు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం కానీ వాళ్ళు పని బాగా చేస్తారు కానీ ఇక అంతా మన వాళ్ళంతా ఇది ఉండదు కదా. ఓటు కష్టం చేస్తారు కన్న కష్టం ఇదంతా క్లీన్ చేస్తారు. ఆల్రెడీ వేరే దగ్గర ఉన్నారు చేస్తారు. ఆడ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వస్తామంటారు. మస్తు పని చేస్తారు. చేయనంతా తొమ్మినట్టే ఇదంతా దున్నినట్టే దున్నను కూడా అవసరం లేకుండా ఆలోచిస్తున్నా. కానీ ఫస్ట్ నుంచి మనసులో పెట్టాలి అనేది ఫిక్స్ అయిపోయాను. నిమ్మకాయ పడి పసుపు కలర్ అయిందమ్మ. పడిపోయిందమ్మా అవతల ఎండిపోయింది. తెల్లగా పూతరాలు ఉంటే పుట్టుకొడుకులేము అనుకుంటున్నా. పుట్టుకొడుకులు వస్తాయమ్మా. ఏం చేస్తున్నాను? పెన్నంతా చూడు సగం వేస్ట్. ఇది ఆకుకూర కాదన్నా? ఇది చచ్చిపోయింది. ఇంట్లో అది పీసు చెట్టు పెడదాం అనుకుంటే పీసు చెట్టు ఇక్కడ దొరకదంట. ఇంకా మళ్ళీ అదే జామ చెట్టు తెచ్చి పెట్టుకోవాలేమో లేకపోతే. చూసాం మరి దొరకకపోతే మళ్ళీ అదే తెప్పిద్దాం ఎర్రది. దీంతో పాటు 2 తెప్పించున్నాము. అప్పుడు అది పచ్చకుండే ఇక ఉంది కదా అన్నట్టు అనుకున్నాము. అయిపోయింది. ఫస్ట్ డౌట్తో అది వస్తుందో రాదో అది ఉన్నప్పుడే పెట్టేద్దాంలే 2 పెడదామని అనుకున్నాము. అట్లా 2 చెట్లు తెమ్మన్నాం. తెప్పించిండు ఉండినా ఏం పర్వాలేదండి. జాంకాయ ఉంది. జామకాయ గుట్టాడు చూసిన
అది కాదు, నీకేం పని పట్టలేదా? నానెమ్మడి తిరిగేది లేదా? రాజుగా ఇక్కడ ఇద్దరం ఉన్నాగా. రాజుగా మెజారిటీ పీపుల్ ఏడున్నారనా? ఆ గింతంత కోసం రాజు నాన్న స్టార్ ఫ్రూట్ ఇటువైపు లేవా? ఉన్నట్టున్నాయి ఇటువైపు చాలా ఉండాలి. మనం ఎటు పోయినా కానీ ఇటు స్టార్ దగ్గర కాకుండా ఈ నుంచి వచ్చినాం కానీ ఆగలేము. ఆకుకూర కూడా ఉంది. ఏం చెట్లు అని చూస్తున్నావు? ఇదేనా వంకాయ? ఇది మళ్ళా చూడండి, ఆ కాకు ఆ చెట్టు కింద చూసుకొని వేస్తున్నా. ఇది ఎంత బాగుందన్న, చూడు నిగనిగా ఇట్లా పచ్చిలేదు నా అనిపించేటట్టు. అడిగిన వాళ్ళకి ఇస్తే వేస్ట్ చేసిన మంచి తింటారు. మళ్ళీ చల్లబడుతుంది, మళ్ళీ వర్షం పడుతుందేమో. పన్నీ మన చెట్లకు పండగ చేసుకుంటున్నాయి అవి. అసలు నీళ్ళు ఎందుకు బోరేసినావు? ఇట్లా ట్యాంకులో వచ్చినాయి అమ్మ, ఎట్లా ఎండలేదా? అట్లా ట్యాంకులో పడి ఉంటాయి నీళ్ళు. అయితే ఇది చీపిరి కట్టదా అమ్మే? కాదు, ఎంత పూలు కనిపిస్తున్నాయి చూడండి. ఏదో చీపిరికి ఇట్లా పడుతుంది. చెట్టు బేకవా అది? ఇదా? అది కూడా పిక్నిక్. నేను ఇట్లా గుంజితే అది ఇరిగిపోయిందా? రాజునా వద్దు. కోళ్ళను బయటకు వదలాలా అంటుంది. వాటిని ఎవరు లోపల కొట్టుకుంటూ ఉంటారు. వర్షం పడుతుంది మళ్ళా. నన్ను అరటికాయలు తీసుకున్నావు దీపు? వద్దామే, డైరెక్ట్ లైవ్ లో ఇక్కడ మంచిగా వాళ్ళ ముందు తెంపి మంచి బజ్జీ చేయొచ్చు కావాలి. బజ్జీలు చేద్దామని అనుకుంటున్నా. ఇది చూడాలి పూలుగా పార్కులో ఉన్నట్టు. ఇది చీపిరి అనుకుంటున్నాం మేము. కాదు, ఇట్లా అంటే రాలేటివి అవే కావాలి. ఊర్లో పుట్టి ఊర్లో పెరిగి నాకు చెప్తున్నావు అన్న చీపిరి కట్లా. రోజు పొద్దున్నే సద్దాగి హాలిడేస్లో చిన్న ఇది కట్టెని దెబ్బ లెక్క చేసుకొని పోయి పొరక పొలంలో తెప్పొచ్చేది. రోజు 10-15 కట్టలు తెచ్చేది. ఇగో వదిలేండి, చూసినాం మీ డాడీ అవ్వ అక్కడ. కుందేళ్ళు కాదు, అటు ఇటు కట్ చేసి పెడదాం. ఇక నేను కోసుకరా నీకు అది తీసుకుపోలే కొడవలి.
ఆడ వేసేటట్టు చెట్ల కొట్టేసి పడవలతో మొదలు కొట్టేసి అట్ట వేసి రాదు. చల్లబడిపోతుందండి. ఎండ కొడుతుంది అనుకున్నా, ఇక చల్లబడుతుంది. మనకు హార్వెస్టింగ్ ఎక్కువ కింది సైడ్, ఇటు పై సైడే ఉంటుంది, కింది సైడ్ ఎక్కువలే. కింది సైడ్ ఏమున్నాయి, కిందివే. ఈ చెక్క అన్నిటికీ ఆలిన వల్ల లెక్క పనికి వచ్చేటట్టుందిగా. తిను జామకాయ. వద్దాం 3 తిన్నా. 3 తిన్నావారా అట్లా ఇట్లా? ఇవన్నీ ఏం తిన్నట్టే ఉంటావు, తింటావరా నువ్వు? నేను వీడియో తీసుకుంటే తింటూనే ఉంటావు, తింటావు. నేనేమో అవి చూసినా అప్పుడే పందానికి రెడీ అయినాయి డాడీ. సంక్రాంతికి అమ్మేయాలి. ఇది ఇంత లేదు, అది పందెం. టర్కీ మీదకి పోతుంది అది. అది కాదు, అది చూసినా 2 టర్కీలను ఎదిరిస్తుంది అది. అదే జాతి దేశీ కూడా ఉంటుంది. అది కాదు పప్పు, దాన్ని చూసి దానికి ఎవరే కానీ పెట్టి కట్టరు. అవి టర్కీ అంటే ఇప్పుడు ఏదో అట్లా కానీ మమ్మీ జర పెద్దగా అంటే ఒక పొడుస్తుంది చచ్చిపోతుంది అది. దాని ఆపోజిట్ లో ఏముంటే అవి వాటికి కడతారు తప్ప పెట్టు. మన చిట్టి కోడి కట్టరు. కోడి పందాలు అయితే చిన్నప్పుడు ఊర్లలో మామిడి చెట్ల కాడ ఆడితే ఇట్లా ఆడుతుండే. చెరిపళ్ళు చాలా వచ్చినాయి, తెంపి పెడితే కలర్ వస్తుందమ్మా అన్నారు నన్ను ఎవరో. చూద్దాం కొన్ని. అసలు ఒకటి మొన్న కింద రాలిపోయింది మమ్మీ, రాలిపోయి కింద పడ్డది. అది ఎంత రెడ్ అయింది తెలుసా, టమాటా కలర్ అయింది. అదే అమ్మ అవి తెంచి పెట్టండి అయితే ఇవి అన్నారు. చూద్దాం, అసలు చాలా ఉన్నాయి. కొన్ని తెచ్చి పెడతాం. చెరీలు అయితే చాలా వచ్చినాయి. మరీ లేతవి కాకుండా ముదిరిగా తెంచి పెడతాం. అయితే పోలీసులు వస్తుండే. పోలీసు చెప్పి రాగానే పొయ్యనగానే ఎక్కడోళ్ళు అక్కడ పరుగు. మేము పిల్లలు చూడలేక పోతుండే. నేనైతే మొగరాయిలు లెక్కనే ఉండాలి. అది అంటే 5th క్లాస్ లోపలనే. ఇక మా చిన్న వాళ్ళు ఇల్లు ఆడుతుండే కదా, నేను కూడా చూడనీకి వస్తా అని మామ ఇట్లా పిల్లలు అందరం పోతుండే ఇట్లా చూడనీకి. పోలీసులు వస్తున్నారంటే ఇంకా పందెం ఆడేటోళ్ళు కోళ్ళను పట్టుకొని ఉరుకు. మరి అది తప్పయ్యామో ఇప్పుడు ఏం లేదు కదా. అది చూద్దాం కదా మమ్మీ, చూద్దాం అన్నట్టు కదా. మరి ఇప్పుడు అది ఎంకరేజ్ చేయొద్దు, దానివల్ల పిల్లలు నాశనం అయిపోయి అప్పుల పాలు ఇవన్నీ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు పెడుతురు కానీ మరి ఇప్పుడు అంటే ఇంకా అది డైరెక్ట్ లీగల్ చేసి పెడుతురు అమ్మి. అది ఒక దగ్గర సాంప్రదాయం జల్లికట్టు పెడతారు ఇష్టం అట్లా. బెల్లం పాలు అప్పులు బాగా అంటే మందులు గింజలు బంద్ చేయాలి కానీ ఆటలేముంది. కొన్ని ఆటలు కబడ్డీ కానీ అవి కానీ ఇవి కానీ మన అవి మంచిగా ఉంటాయి అవి. అదే ఇప్పుడు పెట్టినా కూడా వాళ్ళు అదే మమ్మీ కొన్ని రెస్ట్రిక్షన్లు పెట్టి ఇట్లనే ఆడాలి అని చెప్పి ఇట్లా పెట్టి లీగల్ చేసారు దాన్ని. ఓ మస్తు పందాలు సంక్రాంతి అప్పుడు ఆంధ్రాలో మస్తు నడుస్తాయి. రాయలసీమలో అంత నడవవు. అయితే కొన్ని పిల్లిపిత్రి ఏం లేవు కానీ ఇవి పూలు దెంపనిగా పైన కట్ట. ఈడుంది డాడీ, మమ్మీ కాడు ఉంది డాడీ. ఇగో కూరగాయలు కట్ చేస్తాం. ఏంది కూరగాయలు? ఇగో ఇవి వస్తలేవు, అందుకే ఈరోజు మోటార్గా టిప్కి అని కట్ చేద్దామని ఇటు వస్తాయి పట్టుకొస్తాయి. ఇట్లా పెట్టి బుట్టి చక్కని ఇట్లా అంటే చక్కని పడుతుంది. కింద కూడా జర చూసుకో, తాసుపాములు ఉండగల. తాసుపాములు ఏమో కానీ మైలోగాడి మలమూత్రాలు ఉండగల. తాసుపాం కంటే డేంజర్ అదే. తాసుపాం గరిచినవి తట్టుకుంటా కానీ అది దొక్కిందంటే తట్టుకోలేను. అంతేనా అమ్మాయి బజాయించినట్టుంది ఈరోజు. ఎవరు? నేను. నువ్వెందుకు ఆమెకు ఇచ్చేస్తా అన్నాగా. ఈరోజు నువ్వు ఏం తినేదేం లేదులే ఈరోజు. మరి అయినా మనం పచ్చడి పెట్టిన ఎంత బాగుంటుంది చూసినావుగా. అవును. అక్కయితే మమ్మీ అయిపోగొడతావా అని చెప్పి పంపి అని ఇక నిన్న అది పనిగా వచ్చి ఇక పట్టుకపోయింది. ఏ పచ్చడి పెట్టినా అంతే, మామిడికాయ పచ్చడి పెట్టినా
నిమ్మకాయ పచ్చడి పెట్టిన, ఈ కాకరకాయ పచ్చడి ఉంచు. అసలు నేను పెట్టే పచ్చడి అంటే ఎంత ఇష్టం, పెట్టు చంపుతుంటుంది. టమాటా పచ్చడి ఉన్నాయా నాన్న ఎడన్నా? లేవు మమ్మీ, చిన్న చిన్నవి అన్నీ. ఆ చెట్టుకు ఉండొచ్చు మమ్మీ. చిన్నగా చాలా అబ్బా చల్లబడ్డది నాన్న. ఎంత హాయిగా అయిందండి వాతావరణం. ఇట్లా వాతావరణం అయితే మస్తు హాయిగా ఎంతసేపు. చిన్న చెట్టు చూసేటప్పుడు కూడా బాగుంటుంది. అయితే కొంతమంది ఏమో అదే మొక్కరిస్తారు. యాభై చెట్టు ఎండిపోతుందా? అదే అవును, ఉందా లేకపోతే ఏమైనా దీనికి చిగురు ఎందుకు పోతుంది? ఇంకా అమ్మవారి చెట్టు ఉందే. ఇదేదన్నా ఇప్పుడు సీజన్ అట్లా ఇప్పుడు అట్లా ఎండిపోతుందేమో. మా పక్కన చెట్లు ఎండినాయా? మన వాళ్ళు చెప్తారు ఏదన్నా ఇట్లా ఉంటాయి. మన పాత వాటినా పాత వీడియోలల్లో మొన్న వీడియో పెట్టిండే అక్క, పాత క్లిప్పుది యాడ్ చేసి. ఎట్లుంది నా కింద బోడగా ఇగో తమలపాకు చెట్టు చూసినావా? పప్పు యాగైతే ఫ్రెష్గా ఉంది. నువ్వు ఎప్పుడు ఇట్లా తింటావు కదా, పండగ చేసుకో. ఇప్పుడు నేను కూడా తింటా ఈరోజు. పెద్ద పెద్ద కమ్మీరాకులు. ఇగో ఇది చూడండి, చిన్నప్పుడు ఇగో మా వాళ్ళు ఒక్కకి వేసుకునేటప్పుడు తొటిమి మన ఊరికే తొటిమి అని పక్కన కూర్చొని ఈ తొటిని తీసుకొని చివర కొంచెం సున్నం రాపించుకొని తినేదాన్ని. ఎంత ఇష్టమో. ఏం పాడో ఆగియరు వాళ్ళు తొటిమి ఇస్తుండే. వాళ్ళకి వాళ్ళు సున్నం అది పెట్టుకోవాలి కాబట్టి ఇది తీసుకొని ఇచ్చేటోళ్ళేమో. తమలపాకు పచ్చడి చాలా మంచిది. పచ్చడా పచ్చడరా ఏమో నువ్వు వింతలన్నీ చేస్తావు కదా, పచ్చడి కూడా ఉంటుందేమో. తమలపాకు ఇట్లా తిన్నా మంచిది అంటున్నా. ఆడపూలు వచ్చినాయి, ఏడపూలు వచ్చినాయి. ఇగో ఇవన్నీ తులస. అవి అందులో మనము శంఖం పూలు ఎల్లో తెచ్చినాం మమ్మీ, గోల్డ్. మనీ ప్లాంట్ చూసినావా? చెట్టుకి అంటుకుంటే నువ్వు పోతావు చూడు ఎట్లా పోతుందో. యువతలు తమలపాకు చూడు ఎంత ముద్దు. ఆకులు పెద్దగా వస్తున్నాయి చూడమి. తమలపాకు కూడా పెద్దగా వస్తాయి. అలాగే అవతల చూడు ఎంత ముద్దుగా వస్తుందో తమలపాకు. ఇంకోటి నల్లేరు చూడండి, ఇది కూడా చెట్టు మీద పోతుంది. ఇంత లాభ వచ్చిందమ్మా. ఇగో ఆల్రెడీ చెట్టు మీద ఇగో ఇంకా వెళ్ళిపోతుంది. ఎట్టు పోతే అటు పోతుంది. నల్లేరు కూడా, నల్లేరు చాలా మంచిదండి. గెనుపులు కట్ చేసుకుని పచ్చడి, అది పొడి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు పొడి, కారం పొడి చేసుకుంటాను. ఒట్టిమిరపకాయల పొడి, వెల్లిపాయలు వేసి అట్లా నల్లేరు గెనుపులు కూడా మంచిగా క్లీన్ చేసుకొని అది వేయించి అది కూడా పొడి చేసుకోవచ్చు. మస్తు టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా సర్వరోగ నిరోధి అంటారు దాన్ని, అంత మంచిదని చెప్తారు. ఈ పూలు చూడమమ్మ ఎన్ని పూసి కాసి రాలిపోయినాయో. బా పెరుగుతుంది. ఇవి ఎప్పుడు రాలినాయి చూడమమ్మ, కింద పడ్డ పూలకే వాసన. గుమ్మ వాసన ఇదంతా. అబ్బా ఫ్రెష్గా అండి. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు రాలినట్టున్నాయి జల్జల. అబ్బా ఇదేం చేయాలంటే పారిజాతం చెట్టుకి నాన్న ఇట్లా నెట్ లెక్క కట్టాలి. దాంట్లో కూడా ఇట్లా వాటి మీద పడేటట్టు అవి తీసుకుపోయి పెట్టాలి దేవుడికి దగ్గర. ఇగో ఇది కర్బూజ చెట్టు అయితే ఇట్లా వాడిపోయిందండి. ఇది కాయింది. కర్బూజకాయ కూడా కట్ చేద్దాం. అసలు మనకు సీజన్ లెస్ అంటే ఫ్రూట్స్ వచ్చుడు, అలసందకాయలు వచ్చుడు, ఎండిపోవుడు. కస్సా పిస్సా మసా పస్సా తెంపేసి ఇవి ముదిరిపోతే మంచిగా ఉడకబెట్టుకొని చిన్నప్పుడు పచ్చిగా అగడపడ్డట్టు తింటుండే. అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినలేకపోతున్నా అసలు. ఏ రాజు అసలే తిన్నారు.
అక్కడక్కడ ఏంటి గోంగూర చెట్లు కనిపిస్తుంది. ఇదంతా చూడడం గడ్డి. ఇది ఆవులు వస్తుంది చూడు, ఇలా ఏం కావచ్చు. నువ్వు పోకమన్నమాట. అది వర్షం పడ్డది, డేంజర్ ఇదంతా. వర్షం పడితే ఉండవు కదా నాన్న. వర్షం పడి ఆగిపోయింది కదా అమ్మాయి. కోల్సరాల్లో ఉంటాయి ఉంటే. వర్షం పడి ఆగిపోయింది కదా, మనం వచ్చేటప్పటికి ఎండ కాస్తుండే. ఏమో మన ల్యాండ్లో అవి కూడా వింతగా ఉండొచ్చు కదా అమ్మాయి. అంతే అంటావు. ఇంకోటి వాటిని నేను ఉడకాడిచ్చి వాటి పేరు అందరిని ఉడకాడిచ్చి అవి ఎప్పుడెప్పుడు నేను దొరుకుతానా నన్ను ఉడకాడిస్తావా అని కూడా ఉండొచ్చు. ఉన్న నన్ను ఉడకాడిచ్చినాయి కదా ఒకటి. భయపడ్డావా నన్ను? అది నా కాళ్ళ మధ్యలో నుంచే పోయింది అమ్మాయి. దడుచుకున్న భయం కాదు. ఒక సెకండ్ వణికినా అమ్మాయి. అది ఏందో తెలుస్తలేదమ్మా, అంత ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంది. భయంతో జాబమ్మమ్మ అట్లా వస్తే ఇంకా సేమ్ ఇట్లా డ్రిప్ పైప్ అని అనుకున్నా నేను. డ్రిప్ పైప్ లానే ఉంది అమ్మాయి నల్లగా. మరి ఆ డ్రిప్ పైప్లో కలిసిపోవడానికి మరి అట్లా పుట్టిందో తెలియదు కానీ వచ్చినాక మళ్ళా దొరికింది. వంకాయలకు వెతకాలంటే ఎట్లా వెతకాలన్నా ఏమో అసలు. ఫీలింగ్ ఎట్లుందంటే పప్పు. ఇగో వంకాయలు వచ్చినా 1 2 అవి కూడా పుచ్చిపోయి ఉంటాయి అమ్మ. ఎందుకు నెమ్మదిలు అరుస్తున్నాయి. ఇవైతే బెండకాయలు. ఇప్పటికీ బెండకాయలు చెప్తామంటే బెండ చెట్లు పోతున్నాయి. కాదు సురసురాని ఫీలింగ్. మనుషుల్ని భయమనే చంపేస్తుంది నాన్న. భయమే మమ్మీ. మరి ఏం చెట్టు మీద వచ్చింది? సుబాబులా మీది? వస్తే కదా ఈ గడ్డి ఎంత పొడుగు చూడు. నీ పెట్టట మనం ఇక్కడ సుబాబులా మీది? పూలదే. పూలది ఉండదు ఒకటి ఎర్రది. మొగట్లోతు ఇగో ఇక్కడ వేసి కట్టేస్తే దాన్ని ఫుల్గా తింటుంది. గడ్డి చూడు ఎంత బాగుందో. అది తోటాకేనా చూడుకో. అగో చెట్టు కింద. ఏ చెట్టు కింద ఏడినా? ఇక నాకే తెలియాలి, నువ్వు నన్ను చెప్పి పంపుతున్నావు. ఏదో పిచ్చి చెట్టు అమ్మ కాదమ్మ. అది మనం దున్నినాం కదా మమ్మీ, అలా నీట్గా దున్ని పెట్టినాం కదా. వాటర్ అన్ని ఆడ ఆగినాయి. మిగతా ఈ ల్యాండ్ లో ఇట్లా పోతా ఉన్నాయి, ఆడ మాత్రం ఆగేసరికి ఎక్కువ ఆగి దానివల్ల అట్లా. అదే చూడు పెడ మొత్తం పెడ నిండా గడ్డి. అబ్బా నారు పోసినట్టే ఉంది. కొద్దిసేపు ఈ గడ్డి మేసి అంతసేపు మరినీట్లో బాగుండదు. గడ్డి మీరేసి ఇదేం సందులో వచ్చేసి మొత్తం కాయలు కనబడుతున్నాయా? అన్ని పుచ్చే ఉన్నాయి. ఎందుకు ఎందుకనే ఎంత పుచ్చిపడినాయి? వీటికి మందు ఏమైనా కొట్టాలన్నా, లేదంటే రాదు. చిన్న వాటికి కూడా ఏమన్నా కొట్టలేము.
హైబ్రిడ్ కదా. కాయలు కూడా ఎక్కువ వెళ్తున్నాయి ఇవి, కాకపోతే వెతుక్కోవడమే వీటిది. ఇటు పక్కనే చాలా స్మెల్ కూడా చూడు అసలు. వేసావా ఇందులో? వేసేస్తా. వేసానా అమ్మే? అందాక నాకు మొన్నట్లెక్క ఉల్టా పల్టా చేస్తా. పాములు ఇంత దగ్గర ఉండి పాము వెళ్ళగల. ఇక పడేసి గరుసుడి ఉరుకుడే. పెద్దవాళ్ళు శాస్త్రం పెట్టినట్టు ఇక చారణ మసాలాకి బారన్న, చారణ కోడికి బారన్న మసాలా అనేది ఈ కాకరకాయల కోసం ఇట్లా అన్నట్టు అయిపోతుంది మనకి. గింజలు అన్నీ తెంపుతున్నా, గింజలు కూడా. చిన్న గింజలు ఇవి మస్తు పెద్దగా అయితేనా, ఇంకా పెద్ద అయితే వదిలితే పెద్దగా అయితే నీరుగా. కానీ నాకు అంత పెద్దగా నీరుగా అయ్యాకంటే ఇట్లా తింటేనే మంచిగా అనిపిస్తుంది. అని సౌండ్ అని పారుతున్నట్టు ఫీలింగ్ చెట్లకు గాలి వచ్చినప్పుడు. ఉన్నాయన్నా ఇంకేడన్నా? ఇంకేడ కనిపిస్తలేవు. చెట్టు మీద ఒక తీగ ఉంది, మరి తీగకేమన్నా ఇక్కడ కూడానా ఇది? ఇప్పుడు ఉన్నాయేమో అందులో తీగకు పిల్లలు ఉన్నాయా? మనం వదిలేయాలి అమ్మ అప్పుడు పెంచుకునే కర్ర చిన్న అవి. యాడ్ నుంచి కనిపిస్తున్నాయి ఈడ హోల్ మమ్మీ. ఇంకా కనపడుతున్నాయి నీకు? నేను ఆల్రెడీ ఒకసారి మొన్న డోర్ తీస్తుంటే ఎగిరిపోయినాయమ్మా అవి చూసిన. ఏంది ఈడ గుడి ఉందా వాళ్ళే అయితే ముట్టదు దాటిని ఉన్నాయని తెలిస్తే చూడద్దు. ఇవి చూసినావా, ముదిరిపోయి మాగిపోయి పలిగిపోయి ఇత్తనాలు పడి రేపు చెట్లు కూడా వచ్చేస్తాయి. అది ఇక అట్లా ఇంకా నీకు ఎలకలు వీటిని కూడా వేసేకపోయినామా అందులో చెట్లల్లో? ఇక అంతే ఇక వస్తే అదే. దొండకాయలు ఏమైనా వచ్చినాయా? చెట్టు మాత్రం బాగా వస్తుంది, చెట్టు బాగా వస్తుంది ఇప్పుడు. మరీ కత్తెరతోనే సోకులు పడతామంటే అయ్యేటట్లేదు. అది నానమ్మ పెట్టుండే నాన్న చెట్టు. అబ్బా ఎన్నేళ్ళు రా, చచ్చిపోతూనే లేదు. ఇట్లా ఏదన్నా చీడ పడితే మొత్తం దించేస్తామా ముదులు కాడికి, మళ్ళీ ఫ్రెష్ తీగ వచ్చేస్తుంది. తాత పందిరి పెడుతుండే, తాత చచ్చిపోయినాక ఇంకా డాడీ కూడా పందిరి పెడుతుండే మనం ఇల్లు కట్టక ముందు. ఏం కాయలు పొడవుగా. ఇప్పుడు అమ్మలేదు చెట్టు అలాంటి కాయలు. చూడండి ఎంత లావు అయినాయో. ఇగో ఫ్రెష్ తీగకి లావు చేస్తున్నాయి. ఈ దొండ చెట్టు ఊరికేనే కాపొస్తుంది నాన్న చెట్టుకి. ఇంక ఇది వస్తూనే ఉంటుందా ఇంక దీనికి ఎప్పుడు ఇదే పని. ఇక వస్తానే కాసుడు తెంపుడు ఇదే. తినడానికి బేజారు రావాల్సింది. నేను ఒకసారి మన ఇంట్లో ఉండే మధ్యాహ్నం పోతే ఇంటెనక్కి ప్రతిరోజు వంట. ఇక ఆల్మోస్ట్ వంటకం ఇవే మమ్మీ. ఇక దొండకాయ ఫ్రై, దొండకాయ కూర స్కూల్కి ఎక్కువ దొండకాయ మాకు కూడా ఇష్టం ఉంటుండే. ఫ్రై చేసి పెట్టేస్తుండే. ఇక అలకిళ్ళకి కూడా ఇస్తుండే, పడైన తరిగిపోతుండే. భగవాడ పూలు చాలా ఉన్నాయి, వీడియోలని కాదు కానీ
తర్వాత దింపుదాం. ఈ చెట్టు పూలు అయితే ఎంతమంది ఇష్టపడ్డారో. మస్తుందమ్మా మస్తుందమ్మా అని చెప్పి. నేను బెండకాయల కోసం కట్టెలు తెచ్చి నేను ఏం తెగనంటుంది ఇది. ముదిరిపోయినాయేమో అవన్నీ. ఏం లేకదురా నిన్నమని వచ్చినట్టు వర్షానికి ఇట్లా. ఇవన్నీ ముదిరిపడాను ముదిరిపోయాను. ముదిరిపోయినాయేమో తెంపకు, అన్ననే రాలి చెట్లను వస్తాయి. లేత తెంపుతున్నాను నా ముదిరి ఏమో తెలుసా. యాప చెట్లు ఈడ 2 ఇంత పెద్ద మాన్లు అయితే ఎన్నే పెట్టినాము పక్క పక్కనే. ఇవి మునగ చెట్లు. ఇప్పుడు అవి పెద్దగా అయిపోతాయి. అటు ఇటు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఏడైతుందా సరిపోతాయా చెట్లు? సరిపోతుందా మరి? ఆ కొబ్బరి చెట్లకు డిస్టర్బెన్స్ ఉండదా అమ్మే? ఏముండదు నాన్న. ఈ చెట్లు మరీ పెద్దగా అయ్యే వరకు ఉంచితే మంచిగా చాలా ఆకిస్తుంది తింటుంటే. బొక్కమలాగా ఎంత బాగుందో చూస్తుంటే. కానీ ఇవి కొమ్మలు వస్తాయి. ఈ పూలు రావడం వాడిపోవడం మళ్ళీ రావడం అసలు చూడమే ఎంత మంచిగా అసలు. అసలు ఇవి పెరుగుతాయి వాటి మధ్యలో. ఏమో చూడు అసలు కాయలే ఉన్నాయి వస్తూ. ఎంత లావు అయిపోయిందో మీ చెట్టు. ఈ బొంగే ఇరిగిపోయి బెండ్ అయిపోయింది దీంట్లో. బొంగ కట్టే ఇరిగిపోయి బెండ్ అయిపోయింది దాంట్లోకి. కాయలన్నీ బుల్లి బుల్లి కాయలు. ఎడంతా అడివడిగా ఉంది. ఫ్రెష్గా రాలినట్టునే పూలు. పూలా ఏవి? ఇది తెంపనా? మునగాకు తెంపచ్చు కానీ మునగాకు ఇప్పుడు ఇంకేం తెంపేటట్టుంది. అంత బాగున్నాయి అమ్మి, ఫ్రెష్ నీళ్ళు నీళ్ళు. నీళ్ళు వేసానా? వేసి నీళ్ళు ఉన్నాయి పూలల్లో కదా. ఈరోజు మన హార్వెస్టింగ్ కంప్లీట్ అయ్యే వరకు వర్షం కూడా ఈ పూలు తెంపుతుంటే ఇట్లా జల్లులు పడుతున్నట్టు పచ్చిగా ఉండి. ఇది 6వ మాల గడపకి. కొబ్బరికాయ కొట్టద్దన్నారు అంతే కదా. ఈ మంచిగా మాల గుచ్చిస్తే దేవుడికి వేస్తారు కానీ అన్న ఈచ్గా మన పైసలు తీసుకున్నప్పుడు మరి మన చెట్లో పూలు తీసుకుపోకూడదా? తీసుకొచ్చాం మేము దాంట్లో. మనల్ని కొబ్బరికాయ కొట్టద్దన్నారు అంతే. ఎందుకంటే మాల కట్టేద్దాం మన చెట్లో పూలు. ఇవి నేను తీసుకెళ్ళి హనుమాన్కి పెడతా. మాల కట్టి హాల్లో ఉంటుంది చిన్నది ఫోటో. ఇక నైట్లో మధ్యరాత్రిలో బయటకు వస్తేనైతే ఒక వాసన ఉంటాయి ఈ పూలు.
అయిపోయింది ఈరోజు హార్వెస్టింగ్. మొత్తం ఒక లైన్ వేసే వరకు ఆయాసం ఎన్ని రోజులైంది జరుగుతుంది చెప్పక. అవును అమ్మే. అబ్బా ముగ్గురు కూతులే ఎంత బాగుంది. ఇందాక తెలియదు నేను. ఇప్పుడేమో అప్పాయలు అసలు ఈయనే వచ్చినాయి కదా మళ్ళీ. అది అటేమో యాపూత వచ్చింది, ఇటేమో అప్పాయలు వచ్చినాయి. అమ్మవారికి పువ్వు పెట్టేస్తా ఉంటాను. ఏం సౌండ్ మేడం? ఏంటిది? ఏదో లారీ రాక ఇట్లా అడిగి చూసినావు. ఈ పూలు ఆ పూలు కాదు. చెట్టులో ఆకు తెంపుకొచ్చినాయి. ఏడాడికి తాగలేదు అంతా. రాజుగా నువ్వు చెట్టు అట్లా మాత్రం పక్కన చాలానే పడ్డది. ఇదో కవర్ మీద నీళ్ళు, అక్కడ డబ్బాలలో నీళ్ళు, ఇదో బకెట్లు నిండినాయి. గోంగూర, ఈ 4 మండల గోంగూర ఏం చేసుకోవాలి? ఇవి పెద్ద చెట్లు అవుతుండే తలకాయలు చూస్తుంటే. అన్నీ తెలుసు కానీ చెయ్య. ఇంతే అండి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏంలా ఒక రౌండ్ వేసి అక్కడక్కడే వెళ్ళినట్టు అవి ఇవి తెంపుకొచ్చి ఇక అన్నం ఇంటి నుంచే తీసుకొచ్చిన మైలా వీడికి రాజుగాడికి. నీళ్ళు చూడు పడితే ఆడ తాగుతుంది. మొన్న టబ్లో తాగిందంటే టబ్లో తాగుతలేదు కదా అనుకున్నా. టబ్లో తాగిందమ్మా అంత బాసాలు కడిగిరా అన్నారు. నేను ఫస్ట్ ఫ్రెష్గా పట్టుకొని నేను కడిగిన తర్వాత తాగుండొచ్చు నేను వంట చేసేటప్పుడు. అది నేను అట్లా ఉంటే మళ్ళీ పోయి పెట్ట ఎందుకంటే నాకు డౌట్ ఉంటుంది. ఇగో ఇంతే మన వీడియో అయితే స్పెషల్గా ఇగో ఇది చూపిద్దాం. అయితే మా వాడు ఏమంటుండంటే బెట్టి కట్టింది నాతోని. మమ్మీ ఇది పండు ఉండదు అని బెట్టి కట్టిన. పండు ఉండదు మమ్మీ, అది చిన్న కాయ దింపేసినావు అంటాడు. చెట్టే ఎండిపోతుంది, అది పండు ఉంటుంది నాన్న అని నేను చెప్తున్నా. చూద్దామని చెప్పి మళ్ళా వీడియోని ఆన్ చేయించిన. కత్తి కూడా లేదు నాన్న. మమ్మీ కత్తి ఉందా డాడీ? దాంతోనే కోసాము. దీంతోనా? అట్లా గుచ్చి కట్ చేసాను అంతే. బాగలేదంటావు? గట్టిగా తెలుస్తుంది కానీ నీకే. పండు అయింది, బయటికి వెళ్ళింది కొంచెం. ఇక ఇది పండు బాగాలేదు, పండు కాలేదు, ఇద్దరం ఓడిపోయింది. నీ మాట కాదు నా మాట కాదు. అలా నీళ్ళు ఏం పడ్డాయి అన్నా? ఇప్పుడు ఇవి ఏవి తింటాయి? మనం వీటికి ఇద్దాం. వేసేద్దాం మమ్మీ. ఓకే అండి, ఇద్దరం ఓడిపోయినాం, ఇద్దరం గెలిచినాం. ఈ వినాయక చవితి నుంచి మన వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే అండి, బాయ్.